మీ జిల్లా ఉండేనా ఊడేనా అని చెప్పి మనం ప్రధానమైన వార్తలు చూడడం మనం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏం కుట్ర జరుగుతూ ఉన్నది, ఏం జరుగుతూ ఉంది? కాంక్షతో రేవంత్ చెలగాటం, జిల్లాల కుదింపునకు సిద్ధమైన ప్రభుత్వం అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 33 జిల్లాలు ఉన్నాయండి. 33 జిల్లాలలో ఏ జిల్లా ఉంటుంది, ఏ జిల్లా ఊడుతుంది, మరి ఏ జిల్లా పోతుంది, ఏ జిల్లా ఉంటుంది? ఇక్కడ ఏమంటా ఉన్నారు? ఇక వరంగల్లో చూసుకుంటే హనుమకొండ వరంగల్ చేసారు. ఇక మహబూబ్నగర్ చూసుకుంటే నాలుగు జిల్లాలుగా చేసారు. ఇక్కడ నల్గొండ చూసుకుంటే 3 జిల్లాలుగా చేసారు. సో ఇలా కొన్ని జిల్లాలు తీసేసే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇక్కడ సూర్యాపేట అని చెప్పి కొంత ప్రచారం చేస్తా ఉన్నారు, హనుమకొండ కొంత ప్రచారం చేస్తా ఉన్నారు. సో గద్వాల జిల్లా చెప్పి కొత్త ప్రచారం చేస్తా ఉన్నారు. అదేవిధంగా సిరిసిల్ల అంటుర్రు, సిద్దిపేట అంటుర్రు. సో ఈ విధంగా చాలా ప్రచారాలు అయితే ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా అయితే చాలా లీక్లు ఇస్తా ఉన్నది. సో ఇలాంటి జిల్లాలు మేము తీసేస్తాం, రద్దు చేస్తాం అని చెప్పి కొంత ప్రకటిస్తా ఉన్నది. సో వాస్తవానికి కూడా జిల్లాల జోలికి వస్తే మాత్రం, మండలాల జోలికి వస్తే రేపు ప్రజలు తిరుగుబడే అవకాశం అంటే దీని గందరగోళం క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తా ఉన్నది. దీని వెనుక కుట్ర ఏంది? ఈయన ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడు, ఉద్యోగ నోటిఫికేషన్ వేయడు, ప్రజాపాలన పాలన ఉండదు. అంతటా కూడా రాష్ట్రం అంతా కూడా కొట్లాడబెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా కొట్లాడబెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. జిల్లా పునర్విభజన పేరుతోని ఈ రాజకీయ పాలన కొట్టుకోవాలి, మన ఉద్యమాలు చేయాలి, మన ధర్నాలు చేయాలి, మన రాష్ట్ర రోకోలు చేయాలి. ఇక మా జిల్లాను రద్దు చేస్తామని చెప్పి ప్రజలు రోడ్ ఎక్కాలి, మా మండలాన్ని జిల్లా కలపాలని చెప్పి ప్రజలు రోడ్ ఎక్కాలి. సో ఇక ఈ 2-3 ఏళ్ళు సో ఇదే ఇక ఈ ప్రజలు కొట్లాడుకుంటే ఉంటది. ఈ ప్రజల మధ్యన పంచాయతీ పెట్టడానికే ఇది కనిపిస్తా ఉన్నది. సో దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది ప్రజలు.